డార్లింగ్ సినిమా చూడటానికి పక్క స్టేట్ కి వెళ్ళి చూసేంత డెడికేషన్ ఎవరికైనా ఉంటుందా? నేనున్నాగా. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్. అంటే డార్లింగ్ సినిమా రిలీజ్ అయిందిగా, ఆ మాత్రం ఓవర్ యాక్షన్ చేయకపోతే ఎట్లా? సినిమా కాంచీపురంలో రిలీజ్ కాలేదు మావా, అందుకే చూడటానికి తిరుపతికి వెళ్తున్నా. లక్కీగా ఈ రోజు తమిళనాడులో ఎలక్షన్స్ ఉన్నాయి, సో లీవ్ దొరికింది. బస్ స్టాండ్కి వెళ్ళగానే బస్సు రెడీగా ఉంది. షో టైం కల్లా రీచ్ అవుతానో లేదో అని డ్రైవర్ని తిట్టుకుంటూ ఉండేసరికి ఈ గ్యాప్ లోనే ఇంకో బస్సు వచ్చేసింది. బస్ ఎక్కి కూర్చున్న కాసేపటికి ఒక అంకుల్ నా ముక్కు దగ్గరికి వచ్చి సంకలేపి విండోలోంచి బయట తిరుగుతున్న జనాల్ని లోపలికి గుంజుదాం అనుకుంటున్నా మావా. చాలాసేపు సస్పెన్స్ తర్వాత అర్థమైంది ఆయన సివిల్ డ్రెస్ లో ఉన్న కండక్టర్ అని. ఈ హై స్పీడ్ బుల్లెట్ బస్ వెళ్తున్న స్పీడ్ చూసి ఫిక్స్ అయిపోయినా, ఖచ్చితంగా ఈ రోజు అయితే రీచ్ అవ్వలేం. ఈలోపే మన బాయ్ తమిళనాడు బార్డర్ లో ఉన్న ఒక హోటల్ దగ్గర బ్రేక్ అనే ఆపున్నాం. తిరుపతికి ఇంకా 51 కిలోమీటర్స్ ఉంది. టైం ఇప్పుడు 10:40 అయింది. నా షో 12 కి. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. బస్సు మస్తు స్పీడ్ పోతుంది, ఈ రోజు పోయినట్టే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. సినిమా చూడటానికి పక్క ఊరికి వెళ్తున్నా అని మా అమ్మకి చెప్పిన. తిరుపతి వెళ్తున్నా అని తెలిస్తే నా సిచ్యువేషన్ ఏంటో. నీ బాగోతో అమ్మకి తెలిసిందనుకో రొట్టెల కర్ర ఇరిగిపోద్ది. ఫైనల్లీ తిరుపతి రీచ్ అయిపోయినా. షో స్టార్ట్ అయిపోయి 10 మినిట్స్ అవుతుంది. జెట్ స్పీడ్ లో ర్యాపిడో బుక్ చేసుకొని థియేటర్ దగ్గరికి వెళ్ళిపోయినా మావా. డార్లింగ్, ఆయన మన ఏం చేయడు, అటు చూడే. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. ఒకటి తక్కువైంది. ఆహా చూడ ముచ్చటగా ఉంది ఈ స్పాట్. రే బండ బండ